నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎక్కడ చూసినా విశ్వం మొత్తం సర్వం రామమయమే కనిపిస్తుంది. అయితే ఎక్కడ చూసినా సరే ఆ రామస్మరణే మన చెవులకు వినబడుతుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు అయోధ్య వెళ్ళలేని భక్తుల కోసం అక్కడ ఏ విధంగా అయితే శ్రీరామ క్రతువును నిర్వహిస్తున్నారో అదే విధంగా నాగావళి నది ఒడ్డు తీరాన ఆ అలలకి అంతే రమ్యంగా ఇక్కడ శ్రీరాముని యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఈ కార్యక్రమం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ శ్రీరామ కార్యక్రమంలో పాల్గొని నోరారా ఆ రామనామ జపాన్ని జపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వేద పండితులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటల్లో అసలు ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. బాబు గారు నమస్కారం. ప్రతి ఒక్కరికి ఎన్నో ఏళ్ల కళ అని చెప్పుకోవచ్చు. ఆ అయోధ్యలో రాముని యొక్క జన్మస్థానంలో ఆయన యొక్క మందిర నిర్మాణం ఎట్టకేలకు ఆ కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడికి వెళ్ళలేని భక్తుల కోసం మీరు ఇక్కడ అదే విధంగా ఈ శ్రీరామ క్రతువును ఏర్పాటు చేశారు. దీని యొక్క విశిష్టత ఏంటి? రెండు నదుల యొక్క మధ్య భాగంలో ఏ కార్యక్రమం చేసినా దశగుణితము, శతగుణితము, సహస్రగుణితము అని ఒక శాస్త్రం ఉన్నది. ఆ ప్రకారంగా ఇక్కడ 1000 నామం చేస్తే 1,00,000 నామాలు చేసినంత ఫలితం వస్తుంది. అందుకు 2 పాయలుగా ఇక్కడ చీలు ఉంది కనుక ఈ ప్రదేశంలో చేయాలనేటువంటి సంకల్పం ఒకటి. రాముని కోసం అక్కడికి మనం వెళ్ళలేం, కానీ మనం ఇక్కడ ఏదైనా చేయాలి. ఏం చేయాలి అనుకుంటే రాముడే మనకి ఒక ఆస్కారము, అవకాశము కల్పించాడు. ఇక్కడ ఈ 2 పాయల మధ్యలో అక్కడ సరయూ నదీ తీరంలో జరుగుతోంది, ఇక్కడ నాగావళి నది మధ్యలో జరుగుతోంది. అక్కడ రాముడికి జరుగుతోంది, అక్కడ బాలరాముడికి అయితే ఇక్కడ మనకి సీతారాములకి మనం పెట్టుకున్నాం. ఏదైనా రామనామ సంకీర్తనే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటుంది శాస్త్రం. అట్లాంటి రాముల వారి యొక్క నామస్మరణాదన్యోపాయం నహిపశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అంటాడు. అలాగే రామనామస్మరణ మారుమ్రోగాలనేటువంటి సంకల్పంతో ప్రతి దేవాలయంలోనే చేస్తున్నారు. అలా కాదు, ఈ ఫలితాన్ని 1000 రెట్లు అంటే 1000 రెట్లుగా ఈ ఫలితాన్ని అందించాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలంటే ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు నిర్మాణం చేసుకున్నాం. సూర్యవంశోద్భవుడు గనక యోగ సాధనా పరుల చేత సూర్య నమస్కారాలన్నీ కూడా చేయించాం. మన అదృష్టమో ఏమో, మన శ్రీకాకుళం అదృష్టమో ఏమో, కానీ శ్రీ స్వామి సిద్ధయోగి ఆయన పిలవని పేరెంటంలాగా వచ్చారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన నా దగ్గర వేదన నేర్చుకున్నారు, కానీ ఆయన వచ్చి ఇక్కడ భాగస్వామ్యం పంచుకుని వారికి కొన్ని విషయాలు అంటే ఉత్ప్లవన యోగం అంటే ఎలా చేయాలనేటువంటి సాధనలో కొన్ని విషయాలు అంటే వాళ్ళని ఎలాగ ఆ మార్గంలోకి నడిపించాలి అలా చెప్పారు. ఆ తర్వాత భక్తులందరూ వచ్చారు. అనేక పారాయణలు, విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ సహస్రనామ పారాయణ, అలాగే కనకధారా స్తోత్రం, ఇవన్నీ. అయితే నేను ఇవన్నీ చెయ్యమని కోరలే. మేం చేస్తామని వాళ్ళు వచ్చారు, మేము సహకరిస్తామని వీళ్ళు వచ్చారు. ఇదంతా ఒక కార్యక్రమంగా రూపకల్పన మాత్రమే నేను చేశాను, నాదేమీ కాదు. ఇది అంతా కూడా భగవన్ మహాత్మ్యము. బలరామ ప్రతిష్ఠితమైనటువంటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆ ఘాట్ దగ్గర ఇది పరిశుభ్రమైపోవడమే కాకుండా పునీతమైపోయింది. ఎప్పుడు ఇక్కడ ఇంతమంది రావడం కానీ కూర్చోవడం కానీ జరగనిపటువంటి ప్రదేశము. అట్లాంటిది పట్టిసీమ అలాంటి ప్రాంతాల్లో ఉన్నాయి ఆలయాలు నది మధ్యలో, కానీ మన జిల్లాలో అలా లేదు. కానీ ఈ నాగావళి తీరంలో పంచక్షేత్రములు ఉన్నాయి, అందులో బలరామ క్షేత్రం ఒకటి. ఆ బలరామ క్షేత్రంలో నది మధ్యలో ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతమందితో పాటు హాయిగా ఆనందంగా జరిగింది. గురుగారు, మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆ రాముని యొక్క నామాన్ని జపిస్తేనే చేసే పాపాలన్నీ తొలగిపోని పుణ్యం లభిస్తుంది అంటారు. అలాంటిది అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ ముహూర్తం ఏదైతే ఉందో అది చాలా కోటి జన్మల పుణ్య ఫలం అని చెప్తున్నారు. ఆ ముహూర్తానికి సంబంధించినటువంటి విశేషాలు చాలా అద్భుతమైన ముహూర్తం అమ్మ. సాంప్రదాయ భేదాలు అనేటువంటి ఎక్కడా ఉంటాయి, కానీ ముహూర్తం అనేటువంటిది అక్కడైనా ఇక్కడైనా ఒకటే. వాళ్ళకి 12:29 నిమిషాల నుండి 31-32 నిమిషాల మధ్యలో వాళ్ళు ఇచ్చుకున్నారు. మనకి ప్రాంత భేదం కనుక 12:20 నుంచి 23 నిమిషాల మధ్యలో అని చెప్పేసి మనం ఆవిష్కరణ అందుకనే పెట్టుకున్నాం. వాళ్ళు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు, మనం ఈ విగ్రహాలని ఆవిష్కరణ చేసాం. అలాగే పిల్లలు రాముడు, లక్ష్మణుడు, సీత అంటూ ఆ పిల్లలు వచ్చి, ఆంజనేయుడు అంటూ వాళ్ళు వచ్చి ఆనందింపజేశారు. ముహూర్త విషయంలో ఎటువంటి అభిప్రాయం లేదు. ఇంకా వీలైతే ప్రతి ఏడు కూడా ఈ మొత్తం యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఇలాంటి పర్వదినాన్ని చేసుకోవాలి. నవపర్వములు ఏర్పడిన ఆ దేశము కత్తరిందని చెప్పి అంటాడు కవులు. అంచేత ఆ విధానంగా
కొత్త పర్వదినం ఇది అయిపోవాలి, ప్రతి సంవత్సరం ఇది జరుపుకోవాలి, వచ్చే సంవత్సరం కల్లా ప్రథమ వార్షికోత్సవం అనేటువంటిది కూడా జరపాలని నేను సభాముఖంగా అందరినీ కోరుతూ అలా చేసే అవకాశం భగవంతుడు ఇస్తాడని, ఇవ్వాలని కూడా అనుకుంటున్నాము. ముహూర్త విషయంలో మాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదమ్మా. చాలా అద్భుతమైన ముహూర్తం కనుకనే ఇంతమంది మనం సమకూడాం. ఎన్నో ఏళ్ల తర్వాత అయోధ్యలో ఆ రామ మందిర నిర్మాణం, ఆ రామునికి ప్రాణప్రతిష్ఠ జరగడం ఎలా అనిపిస్తుంది? అమ్మా, నేను ఇందాక నా గొంతు మోగపోయింది. ఆనందాన్ని మళ్ళీ నేను తెచ్చుకుంటూ వచ్చేది కాదు, ఆ ఆనందాన్ని నేను అనుభూతి చెందేశాను. అంటే నేను ఇచ్చేది కాదు, ఇంకోరు పుచ్చుకునేది కాదు. అట్లాంటి అనుభూతి అందరిలోనే వచ్చింది. అందుకే ఆవిష్కరణ సమయంలో ఏం చేయాలి, శ్రీరామ జయ రామ జయ జయ రామ నామజపం అందుకే చేయించాం. మీకు కొంచెం ఎందుకో అని అనిపించవచ్చు, కానీ ఆ సమయంలో మన మనస్సులన్నీ కూడా అందులో తన్మయత్వం చెందాలి. ఆత్మజ్ఞానాలు వచ్చేస్తాయని, ఆత్మశుద్ధి అయిపోతుంది, శరీర శుద్ధి అయిపోతుందని కూడా మీరు అనుకోక్కర్లేదు. అది కాదు అసలు కావాల్సినటువంటిది. అది తీసుకెళ్తే మనల్ని ఎక్కడికో నడిపిస్తుంది. ఆ నామ జపం అనేటువంటిది అంతా సుప్రసిద్ధమైనటువంటిది కనుక అసలు 3 సార్లు రామ 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 అంటే చాలు 1000 ఫలితం వస్తుంది అన్నాడు. అందుకు శ్రీరామ జయరామ జయ జయ రామ అని మనం పలకడంలో మరింత మరిన్ని వేల ఫలితాలు మనకి లభ్యం అయ్యాయని చెప్పేసి నేను దాని యొక్క ఫలితాన్ని కూడా తెలియజేస్తూ, ఇది ఎప్పుడో పార్వతీ పరమేశ్వరుడు సంవాదంలో వచ్చినటువంటి ఈ శ్రీరామ రామ రామేతి, మనకి రామాయణం 320 సార్లు పారాయణ చేసినటువంటి వాడిని చూసి అయ్యో నేను చాలా తక్కువ చేశానని బాధపడుతున్నాను. ఇప్పటికీ అనంత భారతి ఆర్ష విజ్ఞాన వాటిక సంస్థ, అందులో 54 పారాయణలు మాత్రమే నేను చేయగలిగాను. ఇందులో కొంతమందికి తెలుసు, వాళ్ళు కూడా నాతో పాటు పారాయణ చేశారు, రామాయణ సంస్కృతంలో పారాయణ చేశారు. సో చూసారు కదా, పెద్దవాళ్ళే కాదు పిల్లల్లో కూడా ఆ రామనామ స్మరణ ద్వారా భక్తి పార్వస్యంతో మునిగి తేలుతున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది చిన్నారులు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు చిన్నారులు ఆ రాముని సమక్షంలో రఘువీర గర్జనని అసలు మనం పలకడానికే అలవాటు లేని కష్టమైన పదాలను అవలీలగా వీళ్ళు పాడుతూ ఉంటే ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరూ కూడా పరవశంతో మైమర్చిపోతున్నా అంటున్నారు. మరి ఈ చిన్నారులతో ఆ రఘువీర గర్జనని ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారానే, వాళ్ళ నోటి ద్వారానే మనం వినే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు ఆర్యమిత్ర. నా పేరు ఉమేష్ కార్తికేయ కశ్యప్. ఆర్యమిత్ర, ఉమేష్ కార్తికేయ, మీ ఇద్దరు కూడా ఇప్పుడు రఘువీర గర్జనని చాలా బాగా ఆలపించారు కదా, మరి మా కోసం ఇంకొకసారి చెప్తారా? జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః ప్రభావాన్ సీతయా దివ్యా పరమ వ్యోమ భాస్కరః జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దామిత దైవత పరిషద అభ్యర్థిత దాసరథి భావ దినకర కుల కమల దివాకర దివిషదధిపతి రణ సహచరణ చతురద శరద చరమరుణ విమోచన కోశల సుతా కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాశ్ర బృంద వందిత ప్రణత జన విమద విందన దుర్లలిత దోలలిత తనుతర విశిక వితాడన విఘటిత విశరారు శరారు తాటక తాటకేయ జడకిరణ శకలధర జటిల నడపతి మకుడ తట నటన పటు విభుద సరిదది బగుళ మధుగణ లలిత పద నలిన రాజ ఉపమృదిత నిజ వృజిన జగదు పద తను రుచిర పరమ ముని వరయవతి నుత కుసిక సుద కదిత నవ వివిధ కదా మైదిల నగర సులోచన లోచన చకోర చంద్ర కండ పరసు కోదండ ప్రకాండ ఖండన శౌండ భుజదండ చండకర కిరణ మండల బోధిత పుండరీక వన రుచిలుండాకలోచన మోచిత జనక హృదయ శంకాతంక పరికృత నిఖిల నరపతి వరణ జనకర ఇతృకుచ తట విహరణ సముచిత కరతాళ శతకోటి శతగుణ కన్నిన పరసుధర మునివర కరద్రుత దుర్వరం మతమనిజనరాకర్షణ ప్రకాశిత పారమేష్ట్యా
విజితమారి దంతి దంత దంతురో దంత దశ వదన దమన కుశల దశ శత భుజన్ రూపతి కుల రుద్రజర పరిత పృథతర తటాగర్పిత పితృక భృగుపతి జగతి విగతి కరణత బరుడి జబరిగా అన్నద భయ ముచిత హృదయ పితృవచన పాలన ప్రతిజ్ఞ యోగరాజ నిజాన రాజ దౌరుద జూజిత జౌశీల్య సాగర భరద్వాజ శాసన పరిగృహీత చిత్రకూట గిరి కటక తట రమ్య వసద అనన్య శాసనీయ ప్రణత భరత మగుట తట పాదుకాగ్ర్యాభిషేక నిర్వర్తిత సర్వలోక యోగక్షేమ విసిత రుచి విహిత దురిత బలమదన తనయ బలిపు కనగతి సరపస శయన తృణ సకల పరిపదన భయచికిత సకల సురమునివర బహుమత మహాస్త్ర సామధ్య ద్రుహిణ హర బలమదన దురాలక్ష్య సరలక్ష్య దండకత పోవన జంగమ పారిజాత నినాద హరిణ శాఠూల విలులిత బహుబల మగగలమ రజని జర మృగ మృగయాలంబ సంవృత చేర మృదనురోధ తిశర శిరస్థితయ తిమిర నిరాస వాసర కర దూషణ జలనిధి శోషణ దోషిత ఋషిగణ ఘోషిత విజయ ఘోషణ కరతర కరదరు ఖండన చండ పవన విసప్త రక్ష సహస్ర నలవన విలోలన మహాకలభ అసహాయ శూర అనపాయ సాహస మహిత మహామృడ దర్శన ముదిత మైథిలి దృఢతర పరిరమ్మన విభవ విరోపిత వికట వీరవ్రణ మారీచ మాయా మృగ చర్మ పరికర్మిత నిర్భర దర్భాస్తరణ విక్రమయ సోలాభ విక్రీత జీవిత గృద్ర రాజ దేహది తక్షలక్షిత భక్త జన దాక్షణ్య కల్పిత విబుధ భావక బంధాభినందిత అవన్య మహిమ ముజిన భజన కలుష చబరే మోక్ష సాక్షి భూత ప్రభంజన తనయ భావుక భాషిత రంజిత హృదయ తరణి సుత శరణాగతి పరతంత్రియ కృత స్వాతంత్ర్య విఘటిత కైలాస కూట వికట దుందపి కంకాల కూట దూర విక్షేప దక్ష దక్షిణేతర పదాంగుష్టధర చరణ విశ్వస్య సృహదాసయ అతి మృదుల బౌవిట బిగిరిధరణి వివర యుగ బదుదయ వివృత చతుర్ముఖ వైచిత్ర్య విపుల భుజ శైల మూల నిబిడిని పీడిత నావన రణ రణక జనక చతురుదతి విహరణ చిత్ర కలిప హృదయ విశాల శిలాతల ధారణ దారుణ శిలీ ముఖ అపార పారావార పరికా పరివృత పరపురద వదన జవన పవన భవ కపివర పరిష్వంగ భావిత సర్వస్వదాన భవత బనతాపిత భక్త జన భద్ర రామ రామ భద్ర నమస్తే పునస్తే నమః. చూసారు కదా, గుక్క తిప్పుకోకుండా ఆ పిల్లలు ఆ శ్రీరాముని యొక్క ఇది చెప్తూ ఉంటే వినడానికి ఎంత దీనిగా ఉంది అంటే అది మనం చెప్పలేం కూడా. అసలు ఎంత కష్టమైన పదాలని ఇంత స్పష్టంగా అవలేలుగా చెప్తున్నారు. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? About 5 months. 5 months నుంచి ప్రాక్టీస్ 6 months. 6 months 6 నెలల నుంచి నేర్చుకుంటున్నారు. ఓకే, అసలు ఇంత బాగా చెప్పారు కదా, ఈ రఘువీర గర్జన యొక్క అర్థం ఏంటి? అసలు ఎందుకోసం చెప్పారు? ఎవరెవరికి చెప్పారు తెలుసా? వాల్మీకి రామాయణ సారాంశాన్ని వేదాంత దేశికుల వారు ఒక గద్య రూపంలో మహావీర వైభవంని రఘువీర గద్యగా రాశారు. చెప్పడమే కాదు, ఇక్కడ పిల్లలు కూడా ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి రూపాల్లో ఎంత చక్కగా వచ్చారో, ఎంత అందంగా ముస్తాబై వచ్చారో. నిజంగా శ్రీరాముల్ని చూసినంత ఆనందంగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే. అక్కడ చూడొచ్చు దివ్యమూర్తులు, దాని తర్వాత మనకి నిజస్వరూప దర్శనం. అంతేకాదు పిల్లల్లో కూడా ఆ భక్తి భావాన్ని రూపొందించడం కోసం వాళ్ళకి కూడా ఇదే వేషధారణలో తీసుకొచ్చారు. మీ పేరు? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ, శ్రీరాముని రూపంలో వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. సుష్మిత. ఆ రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మీరు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమంలో స్వయంగా సీతారాముల యొక్క రూపాల్లోనే కనిపిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంత మంచి వేషధారణలు వేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆంజనేయ స్వామి అసలు నిజంగా రాముడు విజయం సాధించాడు అంటే అందులో మొట్టమొదట విజయం ఆంజనేయ స్వామిదనే చెప్పుకోవచ్చు. హలో, ఇక్కడ మనకి చిన్న ఆంజనేయ స్వామి ఉన్నారు. ఏం చెప్తావు? రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కదా, ఆ సందర్భంగా ఇంత మంచిగా వచ్చావు, ఏం చెప్తావు? జై శ్రీరామ్.
చూసారు కదా, ముద్దు ముద్దుగా హనుమాన్ జై శ్రీరామ్ అని చెప్తున్నాడు. సో చూసారు కదా, ఈ రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆ రాముని పట్ల యొక్క భక్తిని వారి యొక్క మాటల ద్వారా పాటల ద్వారా మనకి వినబడుతుంది. ఎక్కడ చూసినా సరే ఈ శ్రీరామ నామస్మరణే మన చెవులకి వినబడుతూ ఉంది. అయితే ఈ రోజు మాత్రం ప్రతి ఒక్క హిందువు కూడా మర్చిపోలేని ఒక మధురమైన రోజుగా వీరందరూ చెప్పుకుంటున్నారు. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహ, సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.